హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రెండు యూజ్ఫుల్ అయినటువంటి టిప్స్ చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఒక బౌల్లో సగం వరకు వాటర్ తీసుకుని అందులో 2 కర్పూరపు బిళ్ళలు ఇలా నలిపి వేసుకోవాలి. తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ తీసుకొని ఆ షాంపూ ఈ వాటర్లో కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇప్పుడు ఇది మంచి క్లీనింగ్ పర్పస్గా మనం వాడుకోవచ్చండి. డైనింగ్ టేబుల్, ఇంట్లో ఇంకా వుడెన్ ఫర్నిచర్ ఉంటుంది కదండి, ఆ ఫర్నిచర్ అంతా కూడా ఈ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. తర్వాత మనకి కిచెన్ కౌంటర్ టాప్ ఇంకా స్టవ్ కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కిచెన్లో జిడ్డు, మురికి, బ్యాక్టీరియా అంతా పోతుందండి. దోమలు, ఈగలు, బొద్దింకలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఇల్లంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఇంట్లో ఫర్నిచర్ కూడా బాగా మెరుస్తూ ఉంటుంది, డస్ట్ కూడా పోతుందండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, ఇలా ఒక డిస్పోజబుల్ బౌల్ తీసుకుని అందులో 3 స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. అందులో సాఫ్ట్ టచ్ కానీ లేదంటే ఇలా హ్యాండ్ వాష్ కానీ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులో 5-6 లవంగాలు ఇలా దంచి వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఈ బౌల్ మనము బీరువాల్లో, అల్మార్లో, బట్టల మధ్యలో పెట్టుకోవచ్చు. బాత్రూమ్ లో కూడా పెట్టుకుంటే మంచి సువాసన అనేది వస్తుంది. ఓడోనిల్ లాగా ఇది వాడుకోవచ్చండి.